కేసులో నిందితుడుగా ఉన్న డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఫోన్ లో చాలా మంది అమ్మాయిలు వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని బ్లాక్ మెయిల్ చేసినట్టు సమాచారం. అలాగే రాజ్ తరుణ్ లావణ్య కేసులో కూడా మస్తాన్ సాయి పేరు వినిపించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, అక్షయ్, డ్రగ్ పెడ్లర్ గా ఉన్నటువంటి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు గుంటూరులోని ఒక దర్గాలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులోనూ కూడా మస్తాన్ సాయి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ డ్రగ్ పెడ్లర్ గా మారాడు. గత నెల రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి తనను విచారణ నిమిత్తం తరలిస్తున్నటువంటి టైంలో కూడా తను మరోసారి బెయిల్ పైన బయటకు వచ్చాడు. అయినప్పటికీ తీరు మారకుండా మరోసారి డ్రగ్స్ ను ముంబై, అదేవిధంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ రోజు గుంటూరులో ఉన్నటువంటి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.